నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులు మరియు కౌన్సిలర్కు తెలియకుండా చేపడుతున్న కార్యక్రమాల సమగ్ర వివరాల గురించి సమాధానం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్కు అర్జీ రూపేణా తెలియపరిచినప్పటికీ 70 రోజులైనా తనకు సమాధానం చెప్పకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియపరుస్తున్నారని ఆత్మకూరు పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ సోరా భాస్కర్ రెడ్డి అన్నారు. చట్టం కల్పించిన హక్కుని తాను అడుగుతున్నానని అది తెలిపే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ కార్యాలయ ప్రధాన గేటు వద్ద అడ్డంగా పడుకుని నిరసన తెలియపరుస్తున్నారు కౌన్సిలర్ సోరా భాస్కర్ రెడ్డి. ఈ విషయమై ప్రస్తుత కమిషనర్ కౌన్సిలర్ సోరా భాస్కర్ రెడ్డితో మాట్లాడి తాను కొత్తగా రావడం జరిగిందని మీకు కావాల్సిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ప్రకారం తెలియజేస్తానని హామీ ఇచ్చారు. పేరే ఉంది, మీకు తెలియకపోవచ్చండి. మీరు కొత్తగా వచ్చే మీకు తెలియకపోవచ్చు. ఊరంతా కోడకి వస్తుంది. సరే ఈ చెవులు వెళ్ళాక నేను అడిగా, మీటింగ్లో చెప్పరా, దీన్ని గౌరవించాలని నాదంటే పని. సమాచారం చట్టాలు గవర్నమెంట్ ప్రభుత్వం మీకు చట్టాలను గౌరవించాలి కదా. కమిషనర్ గారు నేను ఈ సమస్య తీర్స్తానని చెప్పాడు. నాకు ఇప్పుడే కొత్తగా వచ్చానని నేను ముందుగానే చెప్తున్నాను. తొందరలో నాకు ఏ సమాచారం ఇవ్వాలో దానికి ఎంత అవుతుందో ఖర్చు పెట్టుకుంటాను. నాకేమన్నా ఆయన ఇస్తానని కమిషనర్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ తదుపరి ఇవ్వకపోతే వారం తర్వాత అవసరమైతే ఏం చేయాలని. నా పేరు సోరా భాస్కర్ రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ని. ఆత్మకూరు మున్సిపాలిటీలో నేను ప్రతి మున్సిపాలిటీ మీటింగ్కి వస్తున్నాను. మున్సిపాలిటీ మీటింగ్లో ఇక్కడ జమా ఖర్చు చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి, ఎంత డబ్బు వస్తుంది, ఏం చేస్తున్నారు. కనీసం నేను మన తుఫాన్ వస్తే 1.5 సంవత్సరాలు బీసీ కానీ సున్నా కానీ దోవల ముందు కొట్టే పాపాలను పోలేదు. ఎన్నిసార్లు మీటింగ్లు అడిగినా కూడా స్పందన లేదు. ఇక కుదరదని నేను ఈ సమాచార చట్టం డిసెంబరు 4వ తేదీ పెట్టాను. దాదాపు 70 రోజులుగా వస్తుంది. అయినా కూడా మున్సిపాలిటీ నుంచి నువ్వు పెట్టిన సమాచారం పెట్టారండి, మాకు ఇవ్వడం ఇస్తామనేదో లేదు ఇవ్వమనేదో లేదు సమాచార చట్టం ఇక్కడ లేదనేదో ఏదో ఒకటి నాకు చెప్పకుండా ఉన్నారు. ద సేమ్ టైం నేను పై అధికారులు కూడా ఈ మధ్య కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి లెటర్లు పెట్టాను, కలెక్టర్ గారికి కూడా పెట్టాను. అయినా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మా అనుమానాలు ప్రజల అనుమానాలు తీర్చాలనే, ప్రజల్లో ఇక్కడ ఏం జరగలేదని చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో అక్కడ బస్టాండ్లో ఏం పెట్టారు, మున్సిపల్ డబ్బులు వాడారా అడిగాను. అట్లాగే గౌతముడి విగ్రహం ఏమైనా పెట్టారా, ఎంత పెట్టారు, పెట్టుంటే అదేమన్నా మనుషులు. ఇంకొక విషయం, ఏ విషయమైనా కౌన్సిల్ మీటింగ్లో తీర్మానాలు అయినాయా? మా సమక్షంలో ఒక్క తీర్మానం జరుగుంటే మేము చూసుంటే ఓకే అనుకోవచ్చు. ఏ విషయం మాకు తెలియకుండా అక్రమంగా అన్యాయంగా దాచిపెట్టి మాపులు మున్సిపల్ రాసుకొని బిల్లులు శాంక్షన్ చేసుకుంటున్నప్పుడు మేమేం చేయాలో మీరు ఒకసారి ఆలోచించండి. నేను తప్పు చేస్తాను, రైట్ చేస్తాను నాకైతే తెలియదు, కానీ ప్రజల కోసం నేను ధర్మం న్యాయం వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వబట్టి ఎవరు రాసేమనండి, ఇస్తామంటే 10 రోజులు ఇస్తామని చెప్పనండి. అంటే ఇక పై అధికారులకి ఆమె చుట్టూరు ఆమె తిరగతా పోతే 3 ఏళ్ళు పట్టద్దా 2 ఏళ్ళు పట్టద్దు, అది కరెక్టా? ఈ చట్టం ఎక్కడున్నట్టు? చట్టం ఎక్కడుందా అంటే ఈ చట్టం చెల్లదా?